హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? అందరూ సంక్రాంతి పండగ బిజీలో ఉన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. నేను కూడా వెళ్తున్నాను ఈరోజు నైట్. రేపు సంక్రాంతి పండగ, ఊర్లో కలుసుకుందాం. ఓకేనా? చూద్దాం ఈరోజు కరెంట్ అఫైర్స్. జనవరి 13 భోగి పండగ సందర్భంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. తెలంగాణలో చేనేత జౌళి కార్మికులకు 168 కోట్ల చేనేత అభయ హస్తం పథకం అమలుకు మన సీఎం జనవరి 10, 2025న ఆమోదం తెలిపాడు. చేనేత అభయ హస్త పథకానికి 168 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. అందులో భాగంగా నేతన్న పొదుపు నిధికి 115 కోట్లు, నేతన్న భద్రతకు 9 కోట్లు, నేతన్న భరోసాకు 44 కోట్లు కేటాయించడం జరిగింది. నేతన్న పొదుపు నిధి, నేతన్న భద్రత, నేతన్న భరోసా చేనేత మరియు జౌళి కార్మికుల యొక్క సంక్షేమం కోసం చేనేత అభయహస్తం అనే పథకం అనేది రూపొందించడం జరిగింది. దానికోసం 168 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించడం జరిగింది. మళ్ళీ సీఎం పేరు మర్చిపోతే ఉంటుంది నాకు. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.6% వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్య సమితి ద యునైటెడ్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదిక వెల్లడించింది. నిన్న జీడిపి 6.5%గా ఉంటుంది అనుకున్నాం. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మాత్రం 6.6%గా ఉంటుందని ఐరాస అనేది తెలిపింది. బలమైన ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు ఇందుకు మద్దతుగా నిలవచ్చని పేర్కొంది. బలమైన ప్రైవేట్ వినియోగం మరియు పెట్టుబడులు. నెక్స్ట్, ఇప్పుడు వచ్చే మన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో హాజరు కావచ్చు అని తెలిపాడు. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అప్పటికి మనకు జనవరి 26 వరకు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ మాత్రం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇండోనేషియా అధ్యక్షుడు ఈ సంవత్సరం అతను వస్తాడని చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ లేదు. 2024లో మాత్రం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. స్వామి వివేకానంద జయంతి నిన్న జాతీయ యువజన దినోత్సవం జరుపుకున్నాం కదా. ఆ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ యువ సమ్మేళనాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించాడు. వికసిత్ భారత్ యువ సమ్మేళనం. నెక్స్ట్, నేరగాల అక్రమ ఆస్తుల గుర్తింపులకు సిల్వర్ నోటీస్ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంటర్పోల్ ఇటీవల తీసుకొచ్చింది. సిల్వర్ నోటీస్ విధానం, అసలు ఈ సిల్వర్ నోటీస్ విధానం అంటే ఏంది, దీన్ని ఇంటర్పోల్ అనేది ఎందుకు తీసుకొచ్చిందో చూద్దాం. అంతర్జాతీయ పోలీస్ సహకార సంస్థ, దీన్నే మనం ఇంటర్పోల్ అంటాం. అంతర్జాతీయ పోలీస్ సహకార సంస్థ ఇటీవల తీసుకొచ్చిన సిల్వర్ నోటీస్ విధానం పరస్పర చట్టబద్ధ సహకార ఒప్పందాల MLAT అంటారు దీని కంటే సమర్థమైందని సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పేర్కొన్నాడు. ఈ ఇంటర్పోల్ తీసుకొచ్చిన సిల్వర్ నోటీస్ అనేది పరస్పర చట్టబద్ధ సహకార ఒప్పందం MLAT కంటే ఇది సమర్థవంతమైందని సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అతను పేర్కొన్నాడు. నేరగాళ్లు విదేశాలకు తరలించిన అక్రమ సంపాదనను తిరిగి గుర్తించేందుకు ఇంటర్పోల్ ఆధ్వర్యంలో ఓ విధానాన్ని తీసుకురావాలని మోడీ ప్రతిపాదించాడు. విదేశాలకు ఇప్పుడు నేరగాళ్లు తాము సంపాదించిన అక్రమాస్తులను విదేశాల్లో దాచుకుంటున్నారు కదా, వాటిని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్పోల్ అనేది సిల్వర్ నోటీసులను జారీ చేయడం జరిగింది. అటువంటి విధానాన్ని ఒకటి తీసుకురావాలని మోడీ ప్రతిపాదించాడు. అదే ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం సిల్వర్ నోటీస్గా రూపుదిద్దుకుంది. కాగా MLTA ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పరస్పర చట్టబద్ధ సహకార ఒప్పందం. ఈ MLTA అనేది నేరగాళ్లకు సంబంధించిన అక్రమ సంపాదన, నేర దర్యాప్తు వంటి సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు మరియు రెండు దేశాల మధ్య ఉన్న సంప్రదాయ ఒప్పంద విధానం. ఈ MLTA అనేది మనం రెండు దేశాల మధ్య మనం పరస్పరం ఒప్పందం చేసుకొని వాళ్ళకు సంబంధించిన అక్రమ సంపాదన
నేరానికి సంబంధించిన దర్యాప్తుకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ సిల్వర్ నోటీస్ ద్వారా మనం వాళ్ళ అక్రమ సంపాదనను గుర్తించడానికి తోడ్పడుతుంది. కాబట్టి దీనికన్నా ఈ MLAT కన్నా ఈ సిల్వర్ నోటీస్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర, తమిళనాడు మాజీ గవర్నర్ అయిన విద్యాసాగర్ రావు ఉనిక అతని స్వీయ చరిత్ర అనే పుస్తకాన్ని మనకు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ఉనిక పుస్తకం విద్యాసాగర్ రావు రాశాడు. అతని యొక్క స్వీయ చరిత్ర అది. నెక్స్ట్ భూమి లేని కూలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 10 లక్షల మంది అర్హులు ఉంటారని అంచనా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం దేనికి సంబంధించిందంటే భూమి లేని కూలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఈ మధ్యన మన రేవంత్ రెడ్డి ప్రకటించాడు కదా 12,000 రూపాయలు రైతు భరోసా అందిస్తానని. దానికోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు అన్నట్టు. ఆ లబ్ధిదారుల ఎంపికకు ఉపాధి హామీ పథకాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఉపాధి హామీ పథకంలో ఎవరైతే నమోదు చేసుకొని ఉన్నారో వాళ్ళని ప్రామాణికంగా తీసుకొని ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి వాళ్ళని ఎంపిక చేయనున్నారు. అలా ఒక 10 లక్షల మంది వరకు ఉంటారని లెక్క తీయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి జమ్మూ కాశ్మీర్లోని గాంధార్బల్ జిల్లాలో నిర్మించిన జడ్ మోడ్ సొరంగాన్ని మోడీ ఈరోజు ప్రారంభించడం న్యూస్లో కూడా హైలైట్గా ఇస్తున్నారు. సొరంగం 2,400 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. శ్రీనగర్ లెహ్ జాతీయ రహదారి మీద ఇది 6.5 కిలోమీటర్ల పొడవు వరకు ఉంటుంది. జడ్ మోడ్ సొరంగం జమ్మూ కాశ్మీర్లో దీనికి మోడీ అనేవారు ఈరోజు ప్రారంభించనున్నారు జడ్ మోడ్ సొరంగం. ది ఆడిసీ ఆఫ్ యాన్ ఇండియన్ జర్నలిస్ట్. అస్సాంలోని జోరోఘాట్ జిల్లా టెకెలాగావ్లో జరిగిన విమాన ప్రమాదం గురించి ఎన్వీఆర్ స్వామి రాసిన పుస్తకం. ఎన్వీఆర్ స్వామి రాసిన ఈ పుస్తకం ఏంటిదంటే ది ఆడిసీ ఆఫ్ యాన్ ఇండియన్ జర్నలిస్ట్. దీన్ని ఎన్వీఆర్ స్వామి ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ ప్రమాదం ఇది ఒక విమాన ప్రమాదానికి సంబంధించిన పుస్తకం. ఇది అస్సాంలో జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 1977లో. ఆ విమానంలో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఉన్నాడు. త్రుటిలో అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అప్పుడు జరిగిన సంఘటనను కళ్ళకు కట్టినట్టు చూపించడానికి అప్పుడు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు పరిస్థితి ఇలాగ ఉన్నాయి, మొరార్జీ దేశాయ్ ఏ విధంగా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో తెలపడానికి అతను ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాడు ఎన్వీఆర్ స్వామి. ఆ పుస్తకం పేరు ది ఆడిసీ ఆఫ్ యాన్ ఇండియన్ జర్నలిస్ట్. దీంట్లో ఆ విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ విమాన ప్రమాదం మనకు అస్సాంలో జరిగింది. ఇది ఈరోజు జనవరి 13కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి విశేషాలు. భోగి పండుగ రోజు ఏమేమి చేస్తున్నారు? నేనైతే ఈ సంవత్సరం భోగి పండుగ మిస్ అయ్యాను. కానీ రేపు సంక్రాంతికి ఇప్పుడు నైట్ బెంగళూరు నుంచి బస్సులో బయలుదేరితే రేపు మార్నింగ్ కల్లా ఊర్లో ఉంటాను. అక్కడ అప్డేట్స్ మీకు ఇస్తాను. చాలా బాగుంటుంది ఊరి విశేషాలు, మేము పండగ ఎలా జరుపుకుంటాం అన్నీ మీకు చెప్తాను. ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.